బిజీ లైఫ్‌లో కూడా గార్డెనింగ్‌ని ఈజీగా చేయొచ్చు. గార్డెనింగ్ అంటున్నారు, ఆమ్లెట్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈ మొక్కలు మీకు టైం లేకపోయినా కూడా పెరుగుతాయన్నమాట. ఇది అందరి గార్డెన్‌లోని, అందరి టెర్రస్ పైన ఉండాల్సిన ప్లాంట్ అండి. మీకు అసలు ఎలాంటి టైం లేకపోయినా కూడా ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. అండ్ అంతే 5 నిమిషాల్లో మనకి ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని కూడా ఇస్తాయన్నమాట. సో, ఇవి మీకు తెలిసినవే అనుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అండి. వీటిని పెంచడం చాలా ఈజీ. మీ దగ్గర ఉన్న ఉల్లిపాయలు, పాడైన ఉల్లిపాయలైనా కూడా అంటే కొంచెం పాడైపోతూ ఉంటాయి కదా! వాటినైనా సరే లేదా మంచి ఉల్లిపాయలో మీరు ఫ్రంట్ మనకి రూట్స్ ఎక్కడైతే ఉంటే వాటిని కట్ చేసి మట్టిలో పెడితే చాలండి. ఈజీగా మనకి ఈ ఉల్లికాడలనేవి వస్తాయనమాట. వీటిని తెలుగులో ఉల్లికాడలు అంటారు. సో, వాటితో పాటు మనకి చాలా చిన్న చిన్న ఉల్లిపాయలని కూడా ఇస్తాయి. చూసారా ఉల్లికాడల కింద ఎన్ని ఉల్లిపాయలొచ్చాయో. ఈ ఉల్లిపాయలు మనం సాంబారు, పప్పు వాటిల్లో కూడా వేసుకోవచ్చు. కర్రీస్ కూడా వండేసుకోవచ్చు. ఇది పక్కన పెడితే దాంతో పాటు వచ్చి మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండీ! గ్రీన్ కలర్‌వి. ఇది సేమ్ ఆకుకూరలతో సమానం మనకి. సో, ఆకుకూరలు తింటే మీకు ఎంత హెల్త్ ఉంటుందో దానికంటే కూడా ఎక్కువ హెల్తీ అనమాట. సో, అలాగే దీంతో బ్రేక్‌ఫాస్ట్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది కర్రీస్ అవి చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఈరోజు ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్‌ని యూజ్ చేసి బిజీగా ఉండే ఉమెన్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకుంటారు. బట్ ఈజీగా అయిపోవాలనుకుంటూ ఉంటారు కదా! సో, ఎలాగ దీంతో ఆమ్లెట్ చేసుకోవచ్చో చూద్దాం. సో, మీరు టెర్రస్ నుంచి కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయడం. మీకు దగ్గరకి అందుకే చూపిస్తున్నానండి. పెద్ద పెద్దగా కట్ చేశారు అంటే కర్రీ ఏదైనా చేసుకునేలాగా అయితే ఈ చివరున్నయి చూసారా? అట్లా కట్ చేయాలి కర్రీ చేసుకునేటట్టయితే. బట్ మనం ఆమ్లెట్ ఏస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాటిని చిన్న చిన్నగా కట్ చేయండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బెస్ట్ అన్నాం అని చెప్పి మరీ చిన్నగా చేస్తే మీకు కొంచెం పసరు వాసన వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తది. అంటే ఉల్లిపాయ వాసన వస్తదనమాట. సో, ఇవి మీరు ఇన్ని ఎక్కువున్నాయి గదా! అంటే కట్ చేసుకున్నాక కావాలంటే ఫ్రిడ్జ్‌లో ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఆకుకూరలు ఎట్లయితే నిల్వ చేసుకుంటారో వీటిని కూడా ఆ సేమ్ ప్రాసెస్‌లో నిల్వ చేసుకోవచ్చు. కొన్ని ఉల్లికాడలు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం అంటే వీటి కొలత ఇంతే వేయాలని ఏమీ లేదనమాట. మీరు ఆమ్లెట్‌కి ఎట్లా వేసుకుంటారో అట్లా వేసుకోవాలి. ఖచ్చితంగా బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది అంటే మిరియాల పొడి అనేది కంపల్సరీ వేయాలి. ఇవి వేసేసి ఫస్ట్ వీటిని కలిపేసుకోండి. ఎందుకంటే వీటిలో మనకి బాగా కలిసిపోవాలది. అంతేగాని చాలామంది ఎగ్ వేసిన తర్వాత కలుపుతారు. అట్లా కలపొద్దు. ఫస్ట్ వాటిని కలిపేసి మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఎగ్స్ అందులో వేసుకోండి. అంటే మీరు తినేదాన్ని బట్టి. నాకెక్కువ ఉల్లికాడలుంటే ఇష్టం. సో, 2 ఎగ్స్ వేసాను. వీటిని మామూలు ఆమ్లెట్‌లాగా ఎట్లా బీట్ చేసుకుంటామో అట్లాగే బీట్ చేసుకొని, ఒక తవా గాని, కడాయి గాని కొంచెం వేడి చేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, దీన్ని మనం వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవడమే. కానీ ఇది ఎందుకు స్పెషల్‌గా వీడియో చేశాను అంటే, గార్డెనింగ్ చాలా కష్టమని చాలామంది అనుకుంటారు. మీ దగ్గర చిన్న కుండీ ఉన్నా సరే, అందులో ఉల్లిపాయను పెట్టినా మనకి ఉల్లికాడలనేవి వస్తాయి. దాని నుంచి మనకి ఇంకో 4, 5 ఉల్లిపాయలు గూడా వస్తాయి. సో, ఈజీ గార్డెనింగ్ అవుతుంది. అలాగే మీకు ఫ్రెష్ వాటితో ఈజీగా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.